ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. రేపు ఉదయం 7 గంటలకు సిబ్బంది ఈవీఎంలతో పాటు వివిప్యాట్లను కూడా టేబుళ్ల దగ్గరకు తీసుకువెళ్తారు. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుండి మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు బుధవారం షురు కానుంది. ఇందుకోసం దాదాపు అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ దాదాపు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం కలిపి ఇవాళ ఎస్ఆర్ఆర్ కళాశాల వేదిక చేసుకుంది. దానిలో దాదాపుగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. దీనికోసం అయితే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారైతే 7 గంటలకు ఈవీఎం మిషన్లతో పాటు వీవీప్యాడ్లు కూడా కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి 8 గంటలకైతే ఈ ప్రక్రియ మొదలు కానుంది. దీనికోసం అయితే మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, తర్వాత ఈవీఎం ప్యాడ్లను ఈవీఎం సంబంధించి మిషన్లో ఉన్నటువంటి నిశ్చితమైన ఓట్లు అయితే లెక్కిస్తారు. దీనికైతే మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం 28 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 28 మంది అభ్యర్థులు గాను 2 ఈవీఎంలు పెట్టారు. ఈ 2 ఈవీఎంలలో దాదాపు గంటకి ఓట్ల లెక్కింపు ఇటు పోలింగ్ మన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఎన్నికల ఏజెంట్లు కూడా ఇటు సమన్వయ అధికారులు ఏజెంట్ల మధ్య సమన్వయంతో వల్ల ప్రతి రౌండ్కి ఓట్ల లెక్కింపు అయితే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం సూచన చేసింది. ఇందుకోసం ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా బంతి నియోజకవర్గంలో ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మాత్రం ప్రారంభం కానుంది. ఇందుకు మాత్రం అధికార యంత్రం అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే ఉదయం 7 గంటలకు ఈవీఎం మిషన్లతో పాటు ఈ వీవీప్యాడ్లను కూడా తీసుకెళ్లి అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉంచి వల్ల అక్కడ కూడా దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం మిషన్లలో ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. ఇందుకోసం దాదాపు అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసినని చెప్పొచ్చు. అయితే ఒక్కొక్కటిగా ఇటు పోలింగ్ మన కౌంటింగ్ ఏజెంట్లకి ఇటు అధికారులకు సమన్వయంతో ఇవాళ ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికోసం అయితే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే దాదాపు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాలు హుస్నాబాదు, హుజురాబాదు, చొప్పదండి, కరీంనగర్, సిరిసిల్ల సెగ్మెంట్లలో ఇవాళ ఆ ఈవీఎం మిషన్లు అయితే భద్రంగా ఉంచారు. దీనికోసం దాదాపుగా అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారని చెప్పవచ్చు. అయితే మంత్రి నియోజకవర్గంలో అయితే మాత్రం దాదాపు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ కూడా కార్మికులు అయితే ఎక్కువ అధికంగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అంటే అక్కడ 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే రంగంలో ఉన్నారు. టీఆర్ఎస్ నుండి కొప్పుల ఈశ్వరు, బీజేపీ నుండి గోమ శ్రీనివాసు, కాంగ్రెస్ నుండి గడ్డ వంశీలు ఇవాళ రంగంలో ఉన్నారు. ఇవాళ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగనుంది. దీనికి మధ్యాహ్నం 10-11 గంటలకల్లా పూర్తి ఒక్కొక్క సెగ్మెంట్కి సంబంధించి ఫలితాలు అయితే రానున్నాయి. ఇందుకోసం అభ్యర్థులు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇటు ప్రజలు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మనకు 12-1 వరకు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడినట్టు కూడా అధికార యంత్రాంగం చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద చూసినట్టుంటే కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు మాత్రం 12 గంటల వరకు అయితే ఫలితాలు వెలువడి దీనికోసం అయితే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయి భద్రత అయితే ఏర్పాటు చేసినట్టు చెప్పవచ్చు. అయితే ఇక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున వినోద్ కుమారు, కాంగ్రెస్ తరఫున వెల్చల రాజేందర్ రావు, బీజేపీ బండి సంజయ్ కూడా రంగంలో ఉన్నారు. వీటికి సంబంధించి అయితే మొత్తం మీద వారు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు చెప్పవచ్చు. మనకు ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియతో అందరి భవితవ్యం అనేది 12 గంటల వరకు తేలనుందని చెప్పొచ్చు. కెమెరామెన్ వినయ్తో ప్రేమ్ కుమార్, బీఆర్కే న్యూస్, కరీంనగర్.